మాతృస్ కిచెన్ కి స్వాగతం. అందరూ ఇష్టపడేలా టేస్టీగా హెల్దీగా పొడిపొడిలాడుతూ చిన్న చిన్న టిప్స్ తో సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని 2 కప్పులు సేమియా వేసుకుని సిమ్ లో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేరొక పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది కాగాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చీలికలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగడం వల్ల ఉప్మాకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులోనే బీన్స్ క్యారెట్ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు 2 టమాటాలను ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మూత పెట్టి వెజిటబుల్స్ అన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో మీరు క్యాప్సికమ్ కాలీఫ్లవర్ క్యాబేజ్ లాంటి వెజిటబుల్స్ కూడా వాడుకోవచ్చు. వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోయాక 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వేడి నీరు పోసుకోవాలి. నేను 2 కప్పులు సేమియా తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వేడి నీరు పోసుకున్నాను. ఇలా వేడి నీరు పోసుకోవడం వల్ల మనకి ఉప్మా అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. ఉప్మాకి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని వేయించి పెట్టుకున్న సేమియాను వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ఇంకా వాటర్ ఉంటాయి కానీ సేమియా ఉడికిపోతుందండి. అంటే ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడు మూత పెట్టుకుని మరొక 10 మినిట్స్ అలా వదిలేస్తే సేమియా అనేది వాటర్ అంతా పీల్చుకుని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుంది. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అలా పొయ్యి మీద వదిలేస్తే సేమియా అనేది మెత్తబడిపోతుంది. మనం తినేపాటికి ఇంకా ముద్దలా తయారవుతుంది. జీడిపప్పును నేతిలో వేయించుకుని నెయ్యితో సహా జీడిపప్పులను అందులో వేసేసుకుంటే గుమగుమలాడే సేమియా ఉప్మా రెడీ.